ప్రాణం పోయినా సరే కుంభరాశివారు డిసెంబర్ నెలలో ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి, మీ జీవితం నరకం అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ మాసంలో కుంభరాశి వారు ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మీ జీవితం నరకంగా మారుతుంది. ఎందుకంటే మీ యొక్క జీవితం ప్రకారం కొన్ని వస్తువులు ఈ సమయంలో ఎవరికైనా ఇవ్వడం వల్ల మీరు కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశివారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడితే మీకు పొంచి ఉన్న ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే ఈ విషయంపై పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది. కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే కుంభరాశి వారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైతే పాత స్నేహితులను వదిలిపెట్టే మనస్తత్వం అస్సలు కాదు. కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణకు నిలువని పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు సమస్యలు వస్తున్నాయి. ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో నష్టపోతున్నారు. మీరు పని చేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తి ఉన్నారు. తన మూలంగా ఇదివరకు చాలా కష్టాలు అనుభవించారు. అయితే ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా శని భగవానుడిని ఆరాధించాలి. ఎందుకంటే మీరు తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేశారు. అంటే మీరు కొన్ని వస్తువులు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, లేకపోతే దానంగా ఇవ్వడం వల్ల మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి జాతకం ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లో ఎవ్వరికీ ఇవ్వకూడదు. అవి కనుక మీరు ఇచ్చారంటే కష్టాలను ఎదుర్కొంటారు. ప్రత్యేకించబడినటువంటి సమయాల్లో ఆ వస్తువులు ఎవరికైనా బదులుగా లేదా దానంగా అసలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి కుంభ రాశివారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు మీరు దీపారాధన చేయడం అలవాటుగా చేసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ దీపారాధనకి చాలా విశిష్టత ఉంటుంది. మీరు రోజు దీపారాధన చేస్తే ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. కాబట్టి మీరు దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దానధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కొన్ని వస్తువులు నిర్దేశించిన సమయాల్లో ఎవ్వరికీ బదులుగా దానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే దానధర్మాలు చేయడం చాలా మంచిదే. కానీ దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేకించబడినటువంటి కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి. కొన్ని పదార్థాలు నిర్దేశించిన సమయంలో మీరు ఎవ్వరికి అస్సలు ఇవ్వకూడదు. అయితే ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువును ఎవరికైనా దానంగా కానీ లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ ఇచ్చారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే మీ దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు, పాతగా అయినా వస్తువులు కావచ్చు, ఎవరికైనా దానంగా ఇవ్వడం లాంటి పనులు చేస్తాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ లేకపోతే మన
కుటుంబ సభ్యులు కానీ, పక్కపక్కనే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, వాళ్ళ దగ్గర లేని వస్తువును మరొకరి ఇంటి నుండి తెచ్చుకోవడం అలవాటుగా ఉంటుంది. అది తప్పు కాకపోయినప్పటికీ, నిర్దేశించిన సమయంలో కొన్ని వస్తువులు అసలు ఇవ్వకూడదు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే, డిసెంబర్ నెలలో మీరు రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు, కోల కావచ్చు. అంటే రొట్టెలు కాల్చుకోవడానికి మీరు పీఠం వాడుతూ ఉండటం, అలాగే కోలను వాడుతారు. ఈ యొక్క పీట కానీ, కోల కానీ ఎవ్వరికీ ఈ డిసెంబర్ మాసంలో బదులుగా కానీ లేకపోతే పాడైపోయిందని, పాతగా అయిపోయిందని ఎవరికైనా దానంగా కానీ ఇవ్వకూడదు. ఇచ్చారంటే మాత్రం మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీ జాతకం ప్రకారం లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా శుభప్రదం. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. నిత్యం శని భగవానుడిని ఆరాధించాలి. చాలామంది కష్టాలు, బాధలు వచ్చినప్పుడు శని భగవానుడిని నిందిస్తారు. అంటే శని మా నెత్తిమీద కూర్చున్నాడు అని, శని దాపరించిందని శని భగవానుడిని అవమానపరిచే విధంగా మాట్లాడతారు. కష్టాలు అన్నింటికీ కారణం శని భగవానుడే అని నిందిస్తారు. కాబట్టి మీరు ఈ పని అసలు చేయకూడదు. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందారంటే మీ జీవితంలో మీకు సకల శుభాలు కలుగుతాయి. శని భగవానుడు మీ కర్మల ఫలితాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు, కానీ మీకు కష్ట నష్టాలు కలిగించడం శని యొక్క ఉద్దేశం కాదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. శని భగవానుడిని కూడా మిగతా దేవతల మాదిరిగా ఆరాధన, శని స్తోత్ర పారాయణం చేయాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి ఆవ నూనెతో దీపం వెలిగిస్తే మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. శని భగవానుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి బాధలు, దుఃఖాలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి విముక్తులని చేయమని శని భగవానుడిని వేడుకోండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు అయితే మీరు పొందుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని తప్పని సరిగా ఆరాధించాలి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో విఘ్నాలు తొలగిపోవడానికి ఆ విఘ్నేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే మీ యొక్క లైఫ్లో మీరు కొన్ని పొరపాట్లు చేయడం వలన, కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయడం వలన మీరు కష్టాల ఊబిలో పడిపోయారు. కాబట్టి మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మూర్ఖంగా భావించే వ్యక్తులతో స్నేహం అసలు చేయకూడదు. తమదే రైటు అని చెప్పే విషయాలు ఏది కరెక్ట్ కాదు అన్నట్లుగా కొంతమంది వాదిస్తారు. అటువంటి మూర్ఖపు స్నేహితుడు మీ జీవితంలో ఉంటే దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే కొంతమంది మీ పక్కనే ఉంటూ ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా మాట్లాడతారు. అటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం వలన మీరు ధైర్య సాహసాలు కోల్పోతారు. ఏ పని కూడా ప్రారంభించలేరు. ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతారు. మీకు వచ్చే పాజిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోయి నెగటివ్ ఆలోచనలు వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా మీరు స్నేహం చేయకూడదు. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు శనివారం రోజు ఆంజనేయ స్వామి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ, పదార్థాలు కానీ లేకపోతే ఆహార ధాన్యాలు కానీ మీరు పేదలకు దానంగా ఇవ్వడం వలన అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. అలాగే మీ ఆర్థిక స్థితిని బట్టి ఈ డిసెంబర్ మాసంలో పేదలకు దుప్పట్లను దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం, అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక మీకు కలుగుతుంది. మీ జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు మీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. చూశారు కదా డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఏ వస్తువు ఎవ్వరికీ ఇవ్వకూడదు అని, అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కూడా తెలుసుకున్నారు కదా. కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా దేవతల ఆరాధన చేయడం, దాన ధర్మాలు చేయడం వలన మీకున్న కష్టాలు అన్ని తొలగిపోయి మంచి పుణ్య ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు.
ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.